నవలూరులో ఇటీవల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన రుద్రు త్రిశూలను దేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి దానబోయిన సుందరరావు యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం పలువురు దేశం తమ్ముళ్లు సత్కరించారు. రుద్రు త్రిశూల శ్రీనివాసరావు దంపతులను దానబోయిన నాయకులు శాలువాలతో సత్కరించి బొకే అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రుద్రు కోటేశ్వరరావు, తోట శ్రీనిబాబు, మల్లవరపు వెంకట్, బత్తుల నాగరాజు, కొల్లి వెంకట్రావు, తోట సాంబ, కొత్త శ్రీనివాసరావు, మర్రి యేసుబాబు, రుద్రు గోపి, నాగరాజు, పొన్నం శ్రీను, తోట పానకాలు, దేశబోయిన వెంకట్రావు, వంకాయల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే దక్షిణ భారతదేశంలోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అంటే దాదాపుగా ఇతర దేశాల్లో కూడా ఎక్కడ లేదు. ప్రపంచాల నుంచి కూడా వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని చూడాలని చెప్పని చాలామంది వస్తూ ఉంటారు టూరిస్టుగా. మనం చూస్తూ ఉన్నాం లక్ష్మీ నరసింహస్వామి అంటే ఎంత ఫుల్ పవర్. అదే కాకుండా ఈ లక్ష్మీ నరసింహస్వామి మన పానకాల స్వామి స్వయంభూ అయితే లక్ష్మీ నరసింహస్వామి ఆనాడు పాండవులు వచ్చి మరి ఆయన ప్రతిష్ఠ చేసినటువంటి ప్రదేశం లక్ష్మీ నరసింహస్వామిని. అంటే కొన్ని మనకు తెలిసిన వారికి కొన్ని వేల సంవత్సరాల నాటిది, తృతీయకులం అనుకుంటా బహుశా ఆనాటిది. మరి ఈనాడు స్వామివారు కూడా ఎంతో కృపతో అందరూ కూడా భక్తులకి అనేక రంగాలుగా ఆయన ఆశీస్సులు అందరూ కూడా ఉన్నాయి. ఎందుకంటే లోకేష్ బాబు గారిని మనం అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యుల్ని ఆ గుడికి రావటం అంటే చాలా సంతోషదగ్గ విషయం. రుద్రు త్రిశూల మరి అమ్మాయికి ఇవ్వటం మరి చాలా సంతోషదగ్గ విషయం. మరి గతంలో కూడా పార్టీలో మరి రుద్రు శ్రీనివాసరావు త్రిశూల వాళ్ళ హస్బెండ్ మరి పార్టీ కోసం అనేక రంగాలుగా సేవ చేయటం వలన ఆయనకి ఈరోజు కూడా మరి కమిటీ నెంబర్గా ఇవ్వటం అమ్మాయికి చాలా చెప్పుకోదగ్గ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈనాడు లోకేష్ బాబు గారు కూడా మరి అన్ని సామాజిక వర్గాలను మంగళగిరి నరసింహస్వామి టెంపుల్కి వేయటం అనేది కూడా చెప్పుకోదగ్గ విషయం. ఏ నమ్మకంతో అయితే మన ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు మరి మీకు నెంబర్లకు ఇచ్చారో గుడిని ఇంకా అభివృద్ధి చేయాలని మీ అందరూ కూడా మరి అక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారికి మరి ఆయనకు కూడా సూచనలు చేసి ఎంతో అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా అందరం కూడా సభ్యులు అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఒకటైతే ఈనాడు మీరు చూస్తూ ఉన్నారు లోకేష్ బాబు గారు మంగళగిరిని ఒక మోడల్గా చేయాలని అనే తలంపుతో ఈనాడు కూడా అనేక రంగాలు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మన మంగళగిరే కాదు దాదాపుగా ఆయన ఇతర దేశాలు కూడా వెళ్ళి ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా చేయాలని, ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ చూడాలని, మంగళగిరిని కూడా మరి బంగారు బాటలాగా చూడాలని చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి తండ్రి తగ్గ తనయుడిగా ఈనాడు లోకేష్ బాబు గారు కూడా అనేక రంగాలుగా మరి చిన్న కుర్రాడు అయినప్పటికీ కూడా తన వంతుగా తను అనేక రంగాలు కృషి చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, మన రాష్ట్రం ఆంధ్రప్రదేశంలో మరి ఎంతో ఇదిగా చేయాలనే ఉద్దేశంతో ఆయన కంకణం కట్టుకొని మరి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని చేస్తూ ఉంటే మరి రోజు సీనియర్ నాయకులు సుందరరావు యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా ఆయన మరి ఒక కమ్యూనిటీ పరంగా కూడా మరి విశేషమైనటువంటి సేవ చేసినటువంటి ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఈరోజు నవలూరు గ్రామంలో రుద్రు త్రిశూలాదేవి మరి ఏదైతే మన నరసింహస్వామి దేవాలయానికి ట్రస్ట్ బోర్డు నెంబర్గా మరి నారా లోకేష్ గారు గౌరవ మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రులు మరి నియమించడం ద్వారాగా మరి మా నవలూరు గ్రామం నుంచి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఈ సందర్భంగా యాదవ్ గారు ఈరోజు త్రిశూల గారిని సన్మానించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి దేవుని సన్నిధిలో దేవుని కృపలో వాళ్ళు మరి తరిస్తూ దేవుని యొక్క దేవాలయ అభివృద్ధిలో కూడా పాటుపడి అదేవిధంగా నవలూరు తెలుగుదేశం పార్టీ కూడా అభివృద్ధిలోకి ప్రయాణించే విధంగా మరి రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చే విధంగా మరి రుద్ర శ్రీనివాసరావు గారు అదే త్రిశూల గారు కూడా విశేషమైన కృషి చేయాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా ఇక్కడికి అందరినీ సమీకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నారా లోకేష్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నవలూరు గ్రామానికి చెందిన రుద్ర త్రిశూల గారికి వాళ్ళ భర్త గారు రుద్ర శ్రీనివాసరావు గారికి పార్టీలో బాగా కృషి చేస్తున్నందుకు త్రిశూల గారికి లోకేష్ గారు టెస్ట్ బోర్డు నెంబర్గా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నవలూరు గ్రామ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మా దానబోయిన సుందరరావు గారు ఆయన ఆధ్వర్యంలో మమ్మల్ని ఎప్పుడు ఎక్కడికి ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలకి ముందుగా తీసుకెళ్ళి జరుపుకుంటా ఇలా మమ్మల్ని అందరం కలుపుకుంటా చెప్పుకొని
ప్రతి సాట ఎక్కడైతే ఇలాంటి కార్యక్రమం జరుగుతుందో అక్కడ ఈ కార్యక్రమానికల్లా ప్రతి కార్యక్రమాన్ని తీసుకెళ్ళి ఇక మా పెద్దవాడుగా మమ్మల్ని అందరం గౌరవించుకొని తీసుకెళ్తున్నాం. అమ్మాయి రుద్దుల శిశువుల రుద్దు శ్రీనివాసరావు గారికి ఈ పదవ కార్యక్రమం ఇచ్చిన సందర్భంగా అభినందనలు. అట్లాగే మా లోకేష్ బాబు గారు మా నియోజకవర్గంలో ఇట్లాగా మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ పోతున్నాం. దానికి అందరం సహకరించుకుంటూ చేసుకుంటూ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నాకు లోకేష్ బాబు గారు లక్ష్మీనరసింహస్వామి ట్రస్ట్ బాబు నెంబర్గా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మా గ్రామస్తులు పెద్దలు సుందరరావు యాదవ్ గారు వచ్చి సన్మానం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.